ఈ మధ్య కొంత వింత లాజిక్ చూస్తున్నాం, ప్లస్ వాళ్ళ ప్రవర్తన కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూర్ఖులు కానీ, వాళ్ళ సానుభూతి పరులు కానీ, లేకపోతే వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ సోషల్ మీడియాలో ఇది స్పందిస్తారు, ఒక సెలెక్టివ్గా స్పందిస్తారు. ఓకే, అంటే ఒక నేరం చేసిన వాడు క్రిస్టియన్ కానీ లేకపోతే ముస్లిం అయింది అనుకో, సో వాళ్ళు అప్పుడు మాత్రమే స్పందిస్తారు, మిగతా అప్పుడు స్పందించరు. అంటే హిందువు నేరం చేస్తే, లేకపోతే హిందువుని చంపేస్తే, లేకపోతే రేప్ చేస్తే, ఇంకా లేకపోతే దోచుకుంటే హిందువుల సొమ్ముని హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషులు కానీ, ఈ సోషల్ మీడియాలో టేకేదారు తీసుకునేటోళ్ళు కానీ స్పందించరు. మరి హిందువులకు నష్టం జరుగుతుంటే స్పందించినటువంటి ఈ వాళ్ళు ఎట్లా హిందువులు అవుతారు? అంటే హిందూ ద్రోహులు వీళ్ళు, హిందువులు కాదు. హిందుత్వం పేరు మీద వాళ్ళు దోచుకుంటున్న వాళ్ళు, వివక్ష చూపెడుతున్న వాళ్ళు, హిందువులను చంపేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు హిందువులు కాదు, హిందూ ద్రోహులు. సో మెజారిటీ భారతదేశంలో హిందువులే ఉన్నారు కాబట్టి సో వీళ్ళు దేశద్రోహులు, హిందూ ద్రోహులు. చూడండి మీరు, ఆర్జే కిరణ్మయి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎప్పుడైనా ఒక హిందువు తప్పు చేస్తే ఆమె స్పందిస్తుందా? దయచేసి చెప్పండి. ఇప్పుడు కొత్తగా రాములమ్మ అని చేరింది. ఐ యూస్ టు రెస్పెక్ట్ హర్. ఇది రాములమ్మ వైస్ టీవీ అని పెట్టుకున్నది, రైట్? సో ఆమె ఒరిజినల్ పేరు రమ్యకృష్ణ. సో ఆ రమ్యకృష్ణ, సో ఈ రాములమ్మ ఇవాళ వాళ్ళ కొనగోటికి కూడా సరిపోయినటువంటి ఒక ఏమంటారు, దేశం మీద ప్రేమ ఉన్న కాదు, వేరే మతం అయితే మళ్ళీ ప్రతి దగ్గరికి మతమే చేస్తారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే, మనము ప్రశ్నిస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తాం. ఎవడైతే మాకు పెట్రోల్ మీద వ్యాట్ కానీ, ఎక్సైజ్ సుంకాలు కానీ, జిఎస్టీ కానీ ఎవడు తీసుకుంటుండో వాడిని అడుగుతాం. వాడు కాంగ్రెస్ వాడు ఉంటే కాంగ్రెస్ వాడిని అడుగుతాం, కమ్యూనిస్ట్ వాడు అధికారం ఉంటే కమ్యూనిస్ట్ వాడిని అడుగుతాం, ఇప్పుడు బీజేపీ మోడీ ఉంటే మోడీని అడుగుతాం, భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రతి భారతీయుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అది క్యాథరిన్ అయినా సరే, అంటే క్రిస్టియన్ అయినా సరే, ఒక ముల్లా అయినా సరే, అంటే ఒక ముస్లిం అయినా సరే, ఒక గౌరీ అయినా సరే, అంటే హిందూ అయినా సరే. సో మనం ఫస్ట్ మనుషులం, తర్వాత భారతీయులం. ఇక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అయినా సరే ఈ మూర్ఖులు హిందువులకి ద్రోహం జరుగుతుంటే తోటి హిందువు చేస్తే అది ప్రశ్నించొద్దు అంటున్నారు. అది ఎక్కడ ఒక తర్కానికి, ఒక లాజిక్కి వర్తిస్తుందా? ఇలా నీట్ పేపర్ లీక్ చేసినోడు హిందువే. ఓకే, నీట్ పేపర్ లీక్ చేయడం వల్ల జరిగిన నష్టము హిందూ విద్యార్థులకే మెజారిటీ జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి. ఈ మెజారిటీ హిందువులకు తోటి హిందువు నష్టం చేస్తే ప్రశ్నించొద్దు అని అనేటోడు వాడు హిందువు ఎట్లయితాడు? దయచేసి చెప్పండి. నువ్వు చెప్పుతున్న సనాతనంలో కానీ, హిందుత్వంలో కానీ, వాడు వేదాలు రాసినా, వాడు మహాభారత కథ చెప్పినా, రామాయణం కథ చెప్పినా, లేకపోతే శ్రీకృష్ణ పరంధాముడు భగవద్గీత బోధించినా, ఎక్కడ ఎవడు ఉపనిషత్తులు చెప్పినా, నేను హిందువుని సనాతన అని చెప్పుకునేటోడు ఎవడైనా ఏది చెప్పినా, వాడు చెప్పే మనుస్మృతి క్రిస్టియన్ల కోసం రాయలేదు, వాడు చెప్పే మనుస్మృతి ముస్లింల కోసం రాయలేదు, వాడు చెప్పే భగవద్గీత క్రిస్టియన్ కోసం రాయలేదు, అన్యమతస్తుల కోసం రాయలేదు. కాదు, మహాభారత యుద్ధం అయింది, ఎవరికొరికి అయింది? క్రిస్టియన్స్కి హిందూస్కి అయిందా? ముస్లిమ్స్కి హిందూస్కి అయిందా? ధర్మానికి వాళ్ళు చెప్తున్న లాజికే, నేను కొత్తగా ఏమి యాడ్ చేస్తాను అందులో. సో నేను చదువుకున్న హిందుత్వం కానీ, నేను పుట్టి పెరిగిన హిందుత్వం కానీ, సో ఏది ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ఇలా ధర్మం అనేది ఏంటిది? అన్యమతస్తులకి హిందువులకా, లేకపోతే విత్ ఇన్ ద హిందువుల మంచి చేసుడు మంచి చెడుకు మధ్యలో జరిగిన యుద్ధమా? మహాభారతం కానీ, రామాయణంలో కానీ మంచి చెడుకు మధ్యలో హిందువుల మధ్యలో జరిగిన యుద్ధమా, లేకపోతే అన్యమతస్తులకి హిందువులకు జరిగిన యుద్ధమా? మీరు దయచేసి చెప్పండి. అంటే ఏ హిందూ స్క్రిప్చర్ తీసుకున్నా, ఓకే, సో అది మంచికి యొక్క చెడు మీద. ఇప్పుడు నువ్వు ఇన్ని పండుగలు చేసుకుంటావు, ఓకే, హిందూ పండుగలు, రైట్? అది నరకాసురుని చంపినవని ఒకటి, ఇంకోటి చెడు మీద మంచి విజయానికి గుర్తుగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఆ చెడు చేసిన వాళ్ళు అందరూ ఎవరు? నువ్వు రాసిన పుస్తకాలని హిందువులే కదా. అంటే ప్రతి హిందూ స్క్రిప్చర్ చెప్తుంది ఏమని, చెడు చేయకూడదు, చెడు చేస్తే శిక్షిస్తా, అంతేనా కాదా అన్నప్పుడు మరి నువ్వు హిందువుల మీద జరిగితే అది తప్పు కాదంటున్నావు అంటే నువ్వు హిందువు కాదు.
అర్థమైందా? అదే ఆలోచన జరుగుతుంది. ఆ క్రమంలో ఇప్పుడు మొన్న రాజస్థాన్లో ఒక హిందువులు ఒక 30 మందో ఎంతమందో కలిసి ఒక హిందూ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపేశారు. ఓకే, చచ్చిపోయింది ఆ అమ్మాయి. సో ఇప్పుడు విషయం మీద ఎందుకు స్పందించరు? ఈ కరాటా కళ్యాణి అంటే ఆమె ఆ హిందూ పాపకు నష్టం జరిగితే ఎందుకు స్పందించదు? ఈ మాధవిలత, కొంపెల్లి మాధవలత అనే తెలంగాణలో ఉన్న కర్ణాటక ఆంధ్రాకి చెందిన ఆమె కానీ, ఆంధ్రాలో ఉంటున్న నటీమణి అయినటువంటి మాధవిలత కానీ ఎందుకు స్పందించదు? హిందూ స్త్రీకి నష్టం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు, ఎందుకు స్పందించరు? ఇదే రాములమ్మ ఓకే అలియాస్ రమ్యకృష్ణ గారు ఎందుకు మాట్లాడరు హిందువులకు ద్రోహం జరుగుతుంటే? ఏమి అంటే మీరు హిందువులు కాదు, మీ అజెండా వేరుంది. హిందువులకు నీట్ పేపర్ లీక్ జరిగి హిందువుల యొక్క పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే మీకు నొప్పిగా జరగట్లేదు కదా. హిందువుల ట్యాక్స్ డబ్బులు ఇది కాంగ్రెస్ యొక్క 18% మ్యాక్సిమం చేస్తే 28% చేసి హిందువుల సంపద దోసుకుంటే మీకేం నొప్పి అయితే లేదు. మీరు ఎట్లా హిందువులు అవుతారు? యో స్పెషల్ అజెండా. మీరు మీ దోపిడి నుంచి, మీ వివక్ష నుంచి, మీ మనువాదం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మీరు 5% లేదా 10% ఉన్న అన్యమతస్తులను బూచిగా చూపెట్టి మొత్తం హిందువుల సంపదను దోచుకుంటా అంటే హిందువులు చూస్తూ ఊరుకుండాలంటే ఎందుకు ఊరుకుంటాం? మా మహాభారతం అట్లా చెప్పలేదు, మా రామాయణం అట్లా చెప్పలేదు, మా భగవద్గీత అట్లా చెప్పలేదు. మాకు ధర్మాన్ని కాపాడమన్నది. ధర్మాన్ని కాపాడకపోతే ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో అక్కడ నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటా, ధర్మాన్ని కాపాడుతా అని నా శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిండు. ప్రతి పండుగ నేను సెలబ్రేట్ చేసుకునేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ అని చెప్పిర్రు. వాడు అవన్నీ చెప్పింది హిందువులలో ఉన్న మూర్ఖుల మీద చెప్పిర్రు. అంటే ఇప్పుడు హిందువుల సంపద దోసుకుంటున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మూర్ఖులని సంపేయాలి, నాశనం చేయాలి అని చెప్పి నేను శ్రీకృష్ణ పరంధాముని ప్రతిరోజు ప్రార్థిస్తున్నా. అర్థమైందా? శ్రీరాముడు ఈ మూర్ఖులని, నా ఎల్లమ్మ, నా పోషమ్మ, నా మైసమ్మ, ఈ నా హిందువుల సంపదను దోసుకుంటూ హిందువులను సంపేస్తున్నటువంటి, హిందువుల మధ్యలో ఒకటే తల్లి యోనిలకి అందరూ ఒకటే విధంగా వచ్చినా గానీ హిందువుల మధ్య ఇన్ని గోడలు కట్టినటువంటి మూర్ఖులని సంపేయమని నా బగాలమ్మని, నా కామాఖ్య తల్లిని కోరుకుంటున్నా. అర్థమవుతుందా రాములమ్మ? కాదు, ఎవడు ప్రశ్నిస్తే వాడిని పంది అంటే నువ్వు హిందువులకు ద్రోహం జరుగుతుంటే ప్రశ్నించకపోవడు, తోటి హిందువు చేసేదాన్ని దోపిడిని నువ్వు సమర్థిస్తే నువ్వు హిందూ ద్రోహివి. కాదు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా అందరు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే ప్రెస్ కాన్ఫరెన్స్కి రానటువంటి వాడు ఎట్లా ప్రధాని అవుతాడు? వాడు పరిపాలన మీద వానికి ఏం అవగాహన ఉంది? భారతదేశంలో భారత ప్రధాని అని చెప్పుకుంటూ భారతదేశంలో తక్కువగా విదేశాల్లో ఎక్కువగా ఉండేవాడు వాడు భారత ప్రధాని ఎట్లయితాడు? ఒక్క సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేనివాడు, ప్రజల మీద ప్రేమ లేనివాడు వాడు భారత ప్రధాని ఎందుకు? ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు, వాని సొంతంగా ఒక చిన్న పిల్లగాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాడు భారత ప్రధాని ఎట్లయితాడు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా.